ఈ పొంగల్ మీకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అవునండి. ఇటు గేమ్ చేంజర్ చేశారు. అటు మదగద చేశారు. అక్కడ సూపర్ హిట్ అయింది. ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్ వచ్చుంటే బాగుండేది. ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు సినిమా కోసం, గేమ్ చేంజర్ కోసం. అంతేనా క్వశ్చన్? ఓకే. వచ్చుంటే బాగుండేది కదా! మీ మీ ఆ! మిక్స్డ్ ఫీలింగ్ ఏదైనా? ఇప్పుడు అంటే ఒక యాక్టర్‌గా నేను నా రెస్పాన్సిబిలిటీ మాత్రమే తీసుకోగలం కదా! ఒక క్యారెక్టర్ నేను ఎలా డి న న నన్ను నమ్మి డిజైన్ చేసినప్పుడు అది మనం ఎలా డెలివర్ చేస్తున్నాం, దానికి 100% పెడుతున్నామా అనే దాని మీద మనకిచ్చిన వర్క్ అక్కడితోటి అయిపోతుంది. మూవీని ఆడించాలనేది మా తపన. దానికోసం ప్రమోషన్స్‌కి వెళ్ళడము, ఆడియన్స్‌కి మూవీ గురించి చెప్పడము, ఈ టైంకి రిలీజ్ అవుతుంది చూడడం, ఇవన్నీ. అది దాటి ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలంటే దానికి ఒక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలి. ఎందుకని ఇది అందరికీ తెలుసు. సో, కొన్ని మూవీస్ మనం పర్సనల్‌గా నమ్మి మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం. నేను గేమ్ చేంజర్‌లో 200% ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఆడియన్స్ గేమ్ చేంజర్ చూసిన తర్వాత నాతోటి మాట్లాడిన జనరల్ ఆడియన్స్ ఎవరు ఆ సినిమా బాలేదని చెప్పలేదు ఇప్పటివరకు. మంచి సినిమా. మంచి సినిమా అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ మెన్షన్. మంచి సినిమా అనేది. సినిమా బాగుండడం వేరు, మంచి సినిమా వేరు. గేమ్ చేంజర్ అందరూ నాకు మంచి సినిమా చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పారు. విచ్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ మిగిలినవన్నిట్ల గురించి మాట్లాడాలంటే మనం ఒక అరగంట 45 నిమిషాలు మాట్లాడుకోవాలి. And sometimes we get hurt. It hurts so badly. So that's all it is. Yeah. అంజలి గారు సురేష్ గారు నమస్కారం. ఫెస్టివల్ మూడు బ్యాక్గ్రౌండ్ పోస్టర్లోనే కనపడుతున్నాయి. కలర్ఫుల్ హీరోయిన్స్ ఇద్దరు కలర్ఫుల్గా బాగా కనపడుతుంది. సో మీరు ఆల్రెడీ తెలుగులో మీకు కూడా సంక్రాంతికి సీతమ్మ చాలా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు మీరు. అట్లాగే లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, హనుమాను, వరుసగా సంక్రాంతి సినిమాలు వరుసగా మీకు సెంటిమెంటు. ఈసారి అంటే మీరు ఇక్కడ డిజపాయింట్ పరిచినా కానీ మీ సినిమా కొంచెం తమిళ్లో ఇద్దరు సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? నాకే కదా క్వశ్చన్. సంక్రాంతికి చాలా హ్యాపీ. ఎందుకంటే సంక్రాంతికి మూవీస్ రావడం అనేది యాక్టర్స్ కి ఒక డ్రీమ్ కదా. సంక్రాంతికి వస్తే దానికి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. అందరూ ఆబ్వియస్లీ సినిమాకి వెళ్తారు, బాగా బాగపోయిన సినిమా చూస్తారు. సో సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే ఐ జంప్డ్ ఎ బిట్ 2 సినిమాలు రిలీజెస్ అన్నప్పుడు. అండ్ మదగజ రాజా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద రీచ్ అండ్ పెద్ద రెస్పాన్స్ తీసుకున్నది. లైక్ ఆ హార్ట్స్ ఆర్ ఫుల్. వరుసగా సంక్రాంతి ఈ సంవత్సరం మిస్ అయ్యారు మీరు, ఇక్కడ తమిళ్లో కొట్టారు కానీ. అది నిజంగానే అట్లా చూడలేదు యాక్చువల్గా. ఐ మీన్ ఐ థింక్ గాడ్ హెస్ జస్ట్ బిన్ కైండ్ దట్ ప్రతి సంక్రాంతికి ప్రతి ఒక పొంగల్కి ఫ్రమ్ క్రాక్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఫిల్మ్ దట్ కేమ్ వాజ్ అ హిట్. అది సమ్టైమ్స్ ఇట్టట్టు కూడా పోవచ్చు, అది మన చేతిలో కాదు. బట్ ఐ థింక్ ఆడియన్సెస్ హెవ్ బిన్ వెరీ కైండ్, గాడ్ హెస్ బిన్ కైండ్. సో ప్రతిదాన్ని ఒక హిట్ అయింది. ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఒక 12 years బ్యాక్ చేసిన ఒక సినిమా అంటే కంటెంట్ బాగుంది, బాగా జరుగుతుంది తెలుసు, బట్ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆబ్వియస్లీ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ ఎవ్రీ ఫిల్మ్ సో ఫార్ దట్స్ కమ్ అవుట్ డ్యూరింగ్ పొంగల్ ఆర్ సంక్రాంతి ఈస్ డన్ వెల్ ఫర్ మీ. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ దట్. ప్రతి సినిమా మనం చాలా ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ఉంటాం, ఎప్పుడు రిలీజ్ అని ఎదురు చూస్తూ ఉంటాం. 12 ఏళ్ల క్రితం చేసిన సినిమా ఇది. తర్వాత ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు రిలీజ్ అవుద్దో అవదో తెలియదు. ఒక్కొక్క ఇయర్ గా కొంచెం డైల్యూట్ అయ్యి అయితే బాగుంటుంది, అవ్వాలి. ఇది చాలా టైం అయిపోయింది. సో అలా గుర్తుందా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తారని మీకు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడైనా? నో, యాక్చువల్లీ వెన్ ఐ గాట్ ద కాల్ ఫస్ట్ సేయింగ్ దట్ సంతానం గారు వచ్చే ట్వీట్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ నవ్వాను. చాచా ఊరికే వీలేస్తారు ట్వీట్ అంటే. ఎప్పుడు చూసే ప్రతి ఇయర్ కి ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రోజు ఐ మీన్ ఈ సంవత్సరం వచ్చి ఎంజిఆర్ వస్తుందని. బట్ finally when they called me and said promotions జరుగుతుంది, and then Anjali came and we met and we started doing promotions, like, oh my god, this movie is actually coming up. So it was a shock to us also, but it's a pleasant shock, it's a happy shock because Sweet surprise. yeah, it's a sweet surprise. Yeah.